రాడనుకున్నారు, రాలేడనుకున్నారు, రానివ్వరనుకున్నారు, కానీ వచ్చేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే కీలకమో ఆ కీలక వ్యక్తి ఇప్పుడు సిట్ చేతిలో ఉన్నాడు. ఆయన నోరు విప్పేదానిని బట్టే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు నిలబడుతుందో తేలిపోతుంది. ఆయన చెప్పేదాన్ని బట్టే బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళతారో లేదో క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద కేసు కాదు, సెక్షన్లు అంత లేవు, దీనిలో ఎవ్వరిని శిక్షించలేరు అనే మాటలు విన్నాం. కానీ ఇప్పటి వరకు చాలా డేటా తీసినా రాజకీయ నాయకుల ప్రమేయంపై ఐ విట్నెస్ ఇవ్వాల్సిన క్యాండిడేట్ అప్పటి ఐజీ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడంతో ఈ కేసు ఎటు తేలదనుకున్నారు. అసలు ప్రభాకర్ రావును రానివ్వరని, ఒక సందర్భంలో అయితే అమెరికాలోనే ఆయన కథ ముగించేస్తారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలగా కథ నడిపించి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయించింది. దీనికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చివరకు సుప్రీంకోర్టు సాయంతో అమెరికా నుంచి ఇండియా వచ్చేశాడు ప్రభాకర్ రావు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశారనేది ఆరోపణ. అసలు మునుగోడు ఉప ఎన్నిక టైంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదలికలు, ఆయన అనుచరుల మూమెంట్స్, ఆయన పోల్ మేనేజ్మెంట్ మొత్తం ప్రతి క్షణం అప్డేట్స్ తీసుకుని వారిని బ్లాక్ చేసేశారని, తర్వాత బీఆర్ఎస్ తన పోల్ మేనేజ్మెంట్ ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకుని మునుగోడులో గెలిచారని ఆరోపిస్తున్నారు కొందరు. ఇదొక ఇష్యూ అయితే, రాజకీయ అవసరాలకు బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేయించితే దానిని అడ్డం పెట్టుకుని పోలీస్ అధికారులు డబ్బులు వసూలు చేశారన్న కొత్త విషయాలు బయటకొచ్చాయి. వ్యాపారస్తుల బ్లాక్ మనీ కదలికలు, రియల్ ఎస్టేట్, ఇతర బిజినెస్ పర్సన్ల వ్యవహారాలన్నీ ఈ ఫోన్ ట్యాపింగ్ లో తెలుసుకుని వారందరి నుంచి డబ్బులు భారీగా వసూలు చేశారని ఆరోపణలు వినబడుతున్నాయి. అసలు ఈ ట్యాపింగ్ లో ఇప్పటి వరకు హరీష్ రావు పేరుతో పాటు మరికొందరు రాజకీయ నేతల పేర్లు వచ్చాయి. అయితే ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. ఐ న్యూస్ అధినేత శ్రవణ్ రావు తన ఆఫీసులోనే సెటప్ పెట్టి మరీ ఈ వ్యవహారం నడిపించారని కేసు పెట్టారు. శ్రవణ్ రావు కూడా చాలా కాలం విదేశాల్లో దాక్కుని చివరకు తప్పక వచ్చి విచారణకు హాజరయ్యాడు. ప్రస్తుతం ఆయన మరో కేసులో అరెస్ట్ కాబడి లోపల ఉన్నాడు. ఇక చివరకు కీలకమైన ప్రభాకర్ రావు రావడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంటుందనడంలో సందేహం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభాకర్ రావుకు తెలియకుండా జరిగే ఛాన్సే లేదు. మరి ప్రభాకర్ రావుకు బీఆర్ఎస్ నేతలే ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయం ప్రభాకర్ రావు నోరు విప్పి చెబితే, ఆయన అప్రూవర్ గా మారితే ఆయన బయటపడవచ్చు. మరి నోరు విప్పుతారా లేదా, లేక మూగునోము పాటించి కేసులో ఇబ్బందులు ఎదుర్కొనడానికి సిద్ధపడతారా అనేది కొన్ని రోజులాగితే తేలిపోతుంది. ఆయన గనుక తన ఫలానా నేత చెప్పారని గాని, ఫలానా నేతలు కలిసి చేశారని గాని బయట పెట్టాడా, బీఆర్ఎస్ నేతల పని అయిపోయినట్లే. మరేం జరుగుతుందో చూద్దాం.